హాయ్ హలో ఫ్రెండ్స్. చిన్న మాట చెప్తాం అనుకుంటున్నా. మీరేమనుకుంటారేమో నాకు తెలవదు. ఓకే, అలా లైక్, కామెంట్, షేర్ చేయండి. ఓకే ప్లీజ్. ఏం లేదు, టాపిక్ ఏంటంటే మనం మన ఇంట్లో కొంచెం కష్టాలు ఉండేటప్పుడు మనకి ఒక్కొక్కసారి తినడానికి ఉంటుంది ఉండదు. మన ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి కదా. అలాంటప్పుడు మనం ఏంటంటే మన బాధలతో మనం ఉండేటప్పుడు కొంతమంది మనుషులు వచ్చేసి మనకి అనరాని మాటలు అంటారు, మనకు దెప్పుతుంటారు, మనకి వేధిస్తుంటారు, మనం చూసుకొని అగ్రెస్‌గా మాట్లాడుతుంటారనమాట. అననీయండి ఫ్రెండ్స్. ఆళ్ళెంత తెప్పని, ఎంత ఏమేమి అంటారనుకోని నో ప్రాబ్లమ్, మీరు లైట్ తీసుకోవాలి. మీకొక టైమొస్తది. ఆ దేవుడు అనేటోడు ప్రతి మనిషికి ప్రతి ఒక్క టైమ్ ఇస్తాడు. ఆ టైం వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. ఆళ్ళు మాకిట్లా అంటుర్రు గదా అని మీరు అన్నారనుకోండి, ఆళ్ళు గొప్పింటోళ్ళు పైసలుంటాయి గదా, ఆళ్ళు ఏదైనా అనేయగలుస్తారు. మనమంటే ఆళ్ళు తీసుకోలేరు. ఆళ్ళనేటప్పుడు మనం తీసుకోవాలి. రైట్? మనం ఏం చేయాలంటే, ఓకే, మీరేదంటే అదే మంచిది. మీరేదంటే అదే కరెక్టు. ఏదైనా ఉన్ ఏదైనా ఉన్నదంటే ఆ దేవుడున్నాడు పైనుంచి చూసేటోడు. మొత్తం ఆయన చూస్తాడు. హ్మ్. మీరు చెప్పే అవసరం లేదు మాకు. ఓకే, మంచిది. మీరు చెప్తున్నారు కదా కరెక్టు. ఓకే అని చెప్పేసి ప్రతి ఒక్క మాట ఆళ్ళేమేమి మాట్లాడుతున్నారు, ఆళ్ళేమేమి చెప్తున్నారు, ప్రతి ఒక్కటి మీకు గుర్తుండాలి. ప్రతి ఒక్కటి మీకు యాదగుండాలి. మీకు ఆ టైం ఆ దేవుడిచ్చేటప్పుడు, ఆ రోజు ఎవరెవరు అన్నారు, ఎవరెవరు అనలేడు, ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కటి మైండ్‌లో ఫిక్స్ చేసుకోవాలి. ఆ డేట్ వచ్చినప్పుడు, ఆ రోజు వచ్చేటప్పుడు, ఆ సమయం, ఆ టైం, ఆ గడియ వచ్చేటప్పుడు అప్పుడు మనమేంది, మన నిజ రూపం ఏందనేది అప్పుడు ఆళ్ళకి చూపియాలి. ఆళ్ళకి పేరు పేరు బట్టి పిలిచి చెప్పాలి. "నువ్వు పలానా నాడు నాకు ఇట్లా అన్నావు కదరా! ఇప్పుడు నా టైం వచ్చిందిరా. ఇప్పుడు నేను గాని నువ్వు ఎట్లా మాట్లాడినావు అప్పుడు, అదే మాట ఇప్పుడు మాట్లాడుతుంటే నీకు నాకేం తేడా ఉంటదిరా? హ్మ్. కుక్కకి నక్కకి తేడా లేకుండా పోతాయి కదా! దాని గురించి ఎవ్వరికైనా నీతో అయితే మంచి చెయ్యి. నీతో అయితే హెల్ప్ చెయి. నీకు పైసలు హెల్ప్ చేసే అవసరం లేదు. వాళ్ళు 4 మాటలు చెప్పి ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలమ్మా. అమ్మా, అబ్బాయి సంథింగ్ ఎవరో ఒకటి చెప్పు. ఇలా ఉండాలి, ఇలా చేసుకుంటే బాగుంటది అని చెప్పాలి తప్ప, మీరు మండుతుండే మంటల్లో కట్టెలు తీసుకొచ్చి ఇంకేసుకొని మరీ మంట కొడతారేందిరా బాబు మీరు? దానికి ఆర్పడానికి ట్రై చేయండిరా. అది సంజాయించండి. కొన్ని వాటర్ పోసి అట్లా అగ్గి ఎట్లా ఆర్పుతామో అట్లా ఆర్పండిరా. లేదు, ఇక కట్టెలు తీసుకొచ్చి దాని మీద మంటలు పెట్టి మరి పెద్ద పెద్ద మంటలు, పెద్ద పెద్ద కొట్లాటలు పెడతారు ఎందుకురా నాయన మీరు? ఆ! ఫ్రెండ్స్, మీకైతే నచ్చిందనుకుంటున్నా. నచ్చితే చిన్న కామెంట్, ఒక లైక్, ఒక లవ్ సింబల్, ఒక షేర్ చేయండి. ఓకే. జై శ్రీరామ్.